హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడున్నా ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి మా వారు నేను బయటికి అయితే వెళ్తున్నాం భీమలింగేశ్వరం గుడి దగ్గర. భీమలింగేశ్వరం గుడి దగ్గర కొద్దిగా ముందుకు పోయి రైట్ సైడ్ తిరిగితే చాలా మంచి ప్లేస్ అయితే ఉంది. సగిలేరు వాగు చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. కొద్దిగా లోపలికి వెళ్ళాలి, బిర్జి అటు ఇటు వాగు సూపర్గా అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి పట్టె పరిశ్రమ, అంటే పట్టి పురుగులు ఇంతకుముందు చేసేవాళ్ళంట మా వారు అయితే చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఈ చైన్ ఏంటి అనుకుంటున్నారా? పసుపు చేను. ఇంతకుముందు పసుపు చేనులో దిగాను. ఇంకా ఈసారి టైం లేదు, మధ్యాహ్నం అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి లంచ్ చేయాలని చెప్పి మా వారు ఇంకా వెళ్దాం పదా అంటే వెళ్తున్నాము. సైలెంట్గా దిగలేదు నేను. ఇక్కడ వచ్చేసి కేజీ మటన్ 450 ఈసారి ఇక్కడికైతే పంపించాలి మా వారికి. 450 అంట ఇక్కడ కేజీ మటన్. ఇంకా ప్లేస్కి అయితే వచ్చేసాము. సూపర్గా ఉంది కదా ప్లేస్, చాలా బాగుంటుంది. అటు ఇటు వాగు, మధ్యలో బిర్జి మీద నుంచి బండ్లు వెళ్తున్నాయి. అక్కడ కార్లు అన్నీ కడిగేసుకుంటున్నారు. కార్లు, అలాగే ఆటోలు, ట్రాక్టర్లు, పిల్లలు ఆడుకుంటున్నారు. చాలామంది లంచ్ చేస్తున్నారు ఇక్కడ తెచ్చుకొని. ఇలాంటి ప్లేస్లో లంచ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. నేనైతే అదేంటో వెళ్ళంగానే వర్షం పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మధ్య చల్లగా ఉన్నట్టు ఉంటుంది బయటికి వెళ్ళంగానే. నాకెందుకంటే చల్లగా ఉంటే ప్లేస్ మంచిగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడండి మా వారైతే కార్ కడుగుతున్నారు పాపం కష్టపడి. ఇంకా వచ్చాం కదా అందరు కడిగేసుకుంటున్నారు, మనం కూడా కొద్దిగా వాష్ చేద్దామని మా వారైతే కడిగేస్తున్నారు కార్. నేనైతే మొత్తం చూస్తున్నా ప్లేస్. ఈ ప్లేస్కి రావటం ఇదే ఫస్ట్ టైం నేను. చాలా మంచిగా ఉంది ప్లేస్. మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చారు మా వారు ఈసారి. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు, అరుగు, అక్కడ కూర్చొని చాలామంది తింటున్నారు భోజనాలు తెచ్చుకోనేమో. ఇంకా ఇక్కడ ఏమన్నా పనులు చేసేవాళ్ళు అలా ఉంటారు కదా పొలాల్లో, వాళ్ళు కూడా తినేస్తున్నారు. ప్లేస్ అయితే సూపర్గా ఉంది కదా. ఈ బ్రిడ్జి మీద వర్షం ఎక్కువ పడితే అడవిలో ఈ బ్రిడ్జి మీద ఫుల్ వస్తాయంట ఇంకా నీళ్ళు. ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పారుతున్నాయి. అటు ఇటు వాగు. ప్లేస్ అయితే అదిరిపోయింది. నేనైతే అన్నము, పప్పు, పచ్చడి అన్నీ చేసుకొని వచ్చాను. ఇంట్లో తిందామనేటప్పటికి ఇంకా ఇలా బయటికి వెళ్దామన్నారని ఇంకా వచ్చేసాము. ఇంకా ఇంట్లో తినకుండా ఇంకా బయటికి వెళ్తూ ఎవరన్నా ఇంట్లో తింటారా చెప్పండి? మా నాన్న అయితే తినేస్తున్నారు. ఫస్ట్ మా నాన్నకి పెట్టేశాను. మా నాన్న తిన్నాక నేను కూడా తిన్నాను. ఇంకా మా వారికి కూడా కొద్దిగా కారు వాష్ చేస్తున్నారు కదా పాపం కష్టపడి మా వారు, ఆయనకు కూడా కొద్దిగా తినిపించేశాను లంచ్. ఇంకా అందరం అయితే తినేసి ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని వెళ్దాంలే అని చెప్పి. ఇక్కడ చాలా బాగా అనిపించింది. అసలు వెళ్తే రావాలనిపించలేదు ప్లేస్. పిల్లల్ని పిలుచుకెళ్తే ఇక్కడ చాలా బాగా ఆడుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. వాటర్ సూపర్గా ఉన్నాయి కదా, కొత్త వాటర్ కాబట్టి క్లీన్గా నీట్గా అయితే ఉన్నాయి, అస్సలు గలీజ్ లేకుండా. కారులో వెళ్ళేటప్పుడు ఎండ ఫుల్గా ఉన్నది. ఆ ప్లేస్కి వెళ్ళాక కొద్దిగా ఎండ అయితే తగ్గింది, మళ్ళీ మంచిగా అనిపించింది. భీమలింగేశ్వరం ఎక్కడ ఎందుకు చెప్పలేదు కదా, భీమలింగేశ్వరం గుడి దాటంగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డుకి వెళ్తే ఈ ప్లేస్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వెళ్తే ఇక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వాటర్ ఇలా వెళ్తూ ఉంటే, దానిపైన నడుచుకుంటా కార్లు అన్నీ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్ కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఇక్కడికి. చాలాసార్లు అన్ని ప్లేసెస్కి. ఇక్కడ ఎవరో ఇనోవా తెచ్చి అయితే కడుగుతున్నారు, వాష్ చేస్తున్నారు శుభ్రంగా. ఒకరు ఆటో తెచ్చి కడుక్కుంటున్నారు. వాటర్ ఎలాగ వస్తున్నాయి, కొద్దిసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, కారు వాష్ చేసుకున్నట్టు వస్తుందని మేము కూడా వచ్చేసాము. ఇంకా మా వారు పాపం ఎంత కష్టపడి కార్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళాం కదా, ఈ వాటర్ ఒక్కసారి మొహం మీద వేసుకుందామంటే చూస్తే చల్లగా భలే ఉన్నాయి వాటర్, క్లీన్గా చాలా బాగా అనిపించింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాం మేము. ఈ రిటర్న్ అయ్యేటప్పుడు ఇది భీమలింగేశ్వరం గుడి చూడండి. ఇక్కడ ఎవరో టూరిస్టులు ఏమో ఆగి ఇక్కడ టీలు, కాఫీలు అయితే తాగుతున్నారు. ఇక్కడ ఒక ట్రైన్ ఆగింది. చాలా బాగుంది కదా ప్లేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.